ఆ నిప్పు కూడా రంగు కూడా లేకుండా చేసేస్తారు, ఆ వాసన కూడా లేకుండా చేయాలని ఆ బోధ చెప్పట్లేదు. అదే రగులుకుంటా అంటే ఈ అమ్మ ఇంట్లో అంటించింది, ఆ పక్కన ఇంకొక కట్టించింది, ఆ పక్కన ఇంకొక కట్టించింది, ఆ పక్కన ఇంకొక అంటించింది. అవునా కదా? అంటే ఇప్పుడు ఏమన్నా ఎన్ని నీళ్ళు కాదు, ఎన్ని నీళ్ళు వెలుగుతున్నాయి, ఆ పక్క ఇళ్ళు కూడా వెలుగుతున్నాయా లేదా? పక్క ఇళ్ళు కూడా వెలుగుతున్నాయి. ఈ ఇంట్లో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానమైనటువంటి రక్షణ ఆత్మవద్దు అని కాపాడుతూ యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. ఎవరి కోసం ఏర్పరచుకున్నాడండి? తన కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు, తన భక్తుల్ని ఏర్పరచుకున్నాడు. పాపంలో శాపంలో నశించిపోతున్నటువంటి వ్యక్తులను తన కోసం ఏర్పరచుకున్నాడు. ఏమైపోతున్నారు? తర్వాత మనం చదువుకున్నాం, నేను యెహోవాకు మొరపెట్టే కదా ఆయన మొరపెట్టాడు. దేవుడికి మొరపెట్టు, దేవుడు మొరపెట్టు. మనుషుల మాట ఇన్ని గొప్పన అయిపోకండి, మనుషుల మాట ఇన్ని గొప్పన చెవియకపోకండి. ఆ మాటలకి దొంగ చెవులు అలా వాళ్ళు ఏం చేస్తారు, ఆ పనికి మాల మాటలు వినేసేసి ఏంటంట ఇంకా తీయగా ఉన్నాయి కదా మాటలు, అవునండి. ఎంత ఇంపుగా ఉన్నాయి మాటలు, చాలా ఇంపుగా ఉన్నాయి. దొంగ చెవులు ఉన్నాయా? దొంగ చెవులకి తీయగా ఉంటాయి మాటలు. ఏ మాటలు? దొంగ సంగతులైన మాట. మరి దొంగ చెవులు మంచి చెవులు, ఏ చెవులు మరి ఏ చెవులు మార్చుకో అర్థమవుతుందండి. మార్చం దేవుడు మార్చం ఆ మాట కాదు. నేను ఒక విషయం చెప్పి ఆపేస్తాను. మిమ్మల్ని నేను తెచ్చి ఇక్కడికి వచ్చేదాను కదా, 11 గంటలకు ప్రార్థన ఉంది అని వస్తున్నానంటే బస్సు ఆపాడు. ముందుకు వెళ్ళాలి, ఇక్కడే కూర్చో అనిపిస్తుంది కదా. సరే అక్కడే కూర్చున్నాను. అక్కడ సైలెంట్గా ఉన్నాడు, అతను పట్టుకొని కూర్చున్నామని ఏం చేశానంటే బైబిల్ తీసి చదువుతున్నాను. బైబిల్ తీసి చదువుతుంటే నా పక్కన కూర్చున్నాను. బైబిల్ చదువుతున్నాను నేను. ఈ బైబిల్లో వాటిని ఏం చేస్తుంది అని అడిగాడు. ఈ బైబిల్ వాక్యం నేను ఏం చేస్తుందా అన్నాడు. ఈ వాక్యము నన్ను శుద్ధి చేస్తుందా? ఈ బైబిల్ కను ఇంకా ఇతర గ్రంథాలకి భేదం ఏంటి అన్నాడు. ఇతర గ్రంథాలను చదవలేదండి, బైబిల్ ఒకటే చదివాను అని గురించి నాకు తెలియదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు అవి ఎలా శుద్ధి చేస్తాయో అని అడిగాడు. దేవుని వాక్యము పవిత్రమైంది, నా అపవిత్రతను కడిగి వేస్తుంది, ఎలా కడుగు వేస్తుంది, ఇలా అడుగుతున్నాడు, నన్ను ప్రశ్నలు వేస్తున్నాడు. సరే నేను అప్పుడు బైబిల్ చదువుతా, నీకు ఆపాల్సి వచ్చింది అంతా మాట్లాడటం కాదు. నేను పలానా ఇలాంటి వాడిని, ఒకప్పుడు నేను ఇలాంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని, నా ప్రయత్నాల్లో నేను పెళ్ళైపోయాను, కానీ దేవుని వాక్యం నన్ను పట్టుకుంది, దేవుని వాక్యాన్ని చదువుకున్నాను, దేవుని వాక్యం నన్ను పట్టుకుని నన్ను ఎంతగానో శుద్ధి చేసింది. నేను ఒకప్పుడు ఉన్న దురభ్యాసాలు దురలవాట్లు నాకు లేవు, నేను అలా నా జీవితం అలా కొనసాగుతుంది అని చెప్పాను. అన్న తర్వాత ఆయనకు అర్థమైపోయింది, ఆయన ఎవరు నాకు అర్థమైంది. ఆయన సంథింగ్ క్రైస్తవుడే, ఆయనకి తెలుసు నన్ను ప్రశ్న వేస్తున్నాను అని చేస్తున్నారు. నేను ఎప్పుడైతే నా సాక్ష్యాన్ని బయట పెట్టానో
అప్పుడు అన్నాడు, నేను హంతకుడిని మాత్రం చేశాను, నేను చంపేసేసాను, 13 సంవత్సరాలు జైలు అనుభవించి వచ్చాను. చూసి నేను ఇప్పుడు నాకు వెళ్తున్నానండి. దేవుని యొక్క వాక్యము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు చెప్పారు. జైల్లో ఉన్నప్పుడు నేను దేవుడిని తెలుసుకున్నానండి. ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయనే ప్రాణం పెట్టిన దేవుడు, పాపముల నిమిత్తము ప్రాణం పెట్టిన దేవుడు అని ఈయనే నన్ను నేను ఎందుకు నుంచి బయటకు వచ్చానండి అని చూసేపు నాతో మాట్లాడి నా నెంబర్ తీసుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నన్ను ఎక్కడైనా మీరు ఉపయోగించుకుంటే నన్ను పిలవండి, నేను ఒక పెద్ద అంతపండి నేను దేవుడు నన్ను 13 సంవత్సరాలు జైలు అనుభవించి బయటకు వచ్చాను. ఇప్పుడు దేవుని పిల్లరా మనం మౌనంగా ఉంటున్నాం. ఏంటి అలా అతను పరిచయం చేసుకోవడంలో ఏం పంచుకుంటున్నాం? అతడు ఒక అంతకుడు, నేను ఒక దొంగ, ప్రభులు ఒక అంతకుడు ఒక దొంగ ఇద్దరు ఒకటి అవుతుంటే ఇద్దరు ఒకటి అవుతున్నారు కదా. అతను ఎవరో తెలియదు నాకు, నేనెవరో అతనికి తెలియదు, కానీ ఏం కలుస్తుంది? ప్రభునందు ఐక్యత వస్తున్నా కదా. మరి ఇంటికొక్కళ్ళకి ఎందుకండి ఎంత వ్యత్యాసం? ఎక్కడెక్కడ వాళ్ళకో చెప్పండి, ఎక్కడెక్కడ వాళ్ళకో ఎరుగనటువంటి వారికి కలుస్తుంది మనస్సు. ఇంటి పక్కన వాళ్ళకి సంఘంలో ఉన్న వాళ్ళకి కావట్లేదండి మనసు. అలా కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే ఎవరు పని చేస్తున్నారు? అధికారం ఎవరిది? ఆధిపత్యం ఎవరిది? ఏమా కనుక మన అధికారి మన ఏదే దేవుడు. కనుక మన అంతలో నాకు అనిపించింది, ఇక్కడ కూర్చోమని నా మనసు అనిపించింది, అంత శాసనేమో మనం ఏం తీసుకొని మౌనంగా ఉంటామేంటి? మనం మౌనంగా ఉండాలా? దేవుని వాక్యాన్ని ఒక చదువుకుంటుంటేనే ఒక అతను పరిచయం అయ్యాడు కదా. కొంతమంది బైబిల్ తీస్తే వీళ్ళు ఎవరు అనుకుంటారేమో, మళ్ళీ బైబిల్ తీస్తే పట్టణంలో ప్రయాణం చేసేటప్పుడు RSS వాళ్ళు ఉంటారు,